కొత్తగా మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళు సిక్స్త్ మిస్టేక్ ఏం చేస్తుంటారంటే, చాలామంది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌లోని హై రిటర్న్స్ కావాలని కోరుకుంటారు. బట్ మ్యూచువల్ ఫండ్‌లో ఇది సాధ్యం కాదు. ఎందుకంటే ఇటు స్టాక్ మార్కెట్ కావచ్చు, అలాగే మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు. ఏ ఇన్వెస్ట్‌మెంట్ అయినా సరే లాంగ్ టర్మ్‌లోనే మీకు రిటర్న్స్ అనేది పాజిబిలిటీ ఉంటుంది. షార్ట్ టర్మ్‌లో మనకు ఎక్కువ రిటర్న్ కావాలనుకుంటే పాజిబిలిటీ ఉండదు. కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడే పెట్టిన వెంటనే 1 ఇయర్‌లోని నాకు డబుల్ అయిపోవాలి. లేకపోతే 2 ఇయర్స్‌లో డబుల్ అవ్వాలి, 3 ఇయర్స్‌లో డబుల్ అవ్వాలి. లేదనుకుంటే 1 ఇయర్‌లో నాకు 10% రావాలి, 20% రావాలని మైండ్ సెట్‌తో అనేది ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. సో, అలాంటి మైండ్ సెట్‌తో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే మ్యూచువల్ ఫండ్ మీకు పనికిరాదు. బట్ మ్యూచువల్ ఫండ్‌లు మాత్రం మంచి రిటర్న్స్ ఇస్తాయి. బట్ లాంగ్ టర్మ్‌లో మాత్రమే ఇస్తుంది. ఇది మాత్రం గమనించగలరు. మళ్ళీ చెప్తున్నాను, మ్యూచువల్ ఫండ్ అనేది సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. కనుక ఇది ముఖ్యంగా మీరు గమనించి దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే అడుగైతే ముందుకు వేయాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నా ఛానెల్ అయితే ఫాలో చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పటివరకైతే మ్యూచువల్ ఫండ్‌లో 6 మిస్టేక్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో, ఇటువంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు దానికి నిర్దిష్ట కాలపరిమితి అయితే కావాలి. దాన్ని బట్టే మీకు రిటర్న్స్ అనేది మీకొస్తుంది.